మనం ఈ వానాకాలంలో జొన్నను సాగు చేసుకునేటప్పుడు మనము నేలల గురించి చూసుకోవాలి. దీనిలో ప్రధానంగా జొన్నను తేలిక నేలల్లో, బరువు నేలల్లో పండించవచ్చు. అయితే మనం పండించేటప్పుడు ఆ నేలలో మురుగునీరు పోవు సౌకర్యం ఉన్నట్లయితే బాగా ఉంటుంది. అలాగే నేలలు కూడా తటస్థ నేలలైతే మరీ మంచివి. అలాగే మనం పంట వేసేటప్పుడు మనము పొలాన్ని 2-3 సార్లు బాగా లోతుగా దున్నుకోవాలి. అలాగే మనము 3 నుండి 4 టన్నుల పశువుల ఎరువును ఒక ఎకరాకు వేసుకోవాలి. అలాగే ఆఖరి దుక్కిలో మనకు 24 కిలోల నత్రజనిని, అలాగే 48 కిలోల మనకు భాస్వరాన్ని, 16 కిలోల పొటాషియం ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకొని మనము బాగా దున్నుకోవాల్సి వస్తుంది. మనము ఒక ఎకరానికి చూసుకున్నట్లయితే జొన్న 3 కిలోలు సరిపోతుంది. అయితే ఎందుచేతనైనా సరే ఋతుపవనాలు ఆలస్యమైన సందర్భంలో మనము విత్తన మోతాదును కొంచెం పెంచవలసి ఉంటుంది. అనగా మనకు ఒక ఎకరానికి 4 కిలోల విత్తనం సరిపోతుంది. అలాగే విత్తనం వేసేటప్పుడు మనం తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను మనము ఇమిడాక్లోపిడ్ గౌచో అని పిలుస్తాము. ఇది 7 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదా పొడి రూపక మందు మనకు థైరం లేదా క్యాప్టన్ అనే మందులతో మనము విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే మొదటి 30 రోజుల వరకు మన పంటను ఆశించి కీటకాలు ఈ పంటను ఆశించకుండా ఉంటాయి. అలాగే మనము పంట వేసేటప్పుడు ఒక వరుసకు మధ్య 45 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 10 నుండి 15 సెంటీమీటర్లు ఎడం ఉండేలాగా విత్తుకోవాల్సి ఉంటుంది. వరుసల్లో విత్తుకున్నప్పుడు దాదాపుగా సుమారుగా ఒక ఎకరానికి 68,000 నుండి 72,000 వరకు మొక్కలు వస్తాయి. మనం అలాగే విత్తుకునేటప్పుడు తప్పనిసరిగా మనము కలుపు మందును అట్రాజిన్ అనే పొడి రూపక మందును 600 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఇది తప్పనిసరిగా 48 గంటల విత్తిన 48 గంటల లోపు మాత్రమే తడి నేలపై పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనము వానాకాలంలో సాగు చేసే రకాలను కనుక చూసినట్లయితే మనకు ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో విడుదలైన పాలెం పచ్చజొన్న 1 ఇది దాదాపుగా మనకు 95 నుండి 105 రోజుల్లో పంట చేతికి వచ్చి మనకు దాదాపుగా తేలిక నేలల్లో అయితే 8 నుంచి 10 క్వింటాల ఒక ఎకరానికి దిగుబడిని ఇవ్వడమే కాకుండా మనకు ఎక్కువ ప్రోటీన్ శాతం కలిగి ఉండి అలాగే మనకు అధిక చొప్పున ఇస్తుంది. అలాగే మనకు దేశవ్యాప్తంగా రిలీజ్ అయిన తెలంగాణ జొన్న 1 CSV 41 అనే రకం కూడా మన వానాకాలానికి చాలా అనువైన రకము. అలాగే మనకు పాలమూరు జొన్న CSV 31, అలాగే పాలెం జొన్న PSV 512 ఇవన్నీ కూడా మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెమందు లభ్యతలో ఉన్నాయి.